హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మీకోసం చింత చిగురు ఎలాగ మనం చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చింత చిగురు మనకి రావాలంటే ఇగోండి ఈ సీడ్స్ని ఒక కుండీలో వేయాలి. వేసిన తర్వాత ఈ సీడ్స్ మనం ఇలాగ చిన్నది కొద్దిగా మట్టి తవ్వి, ఈ మట్టి తవ్విన తర్వాత ఇంకోండి ఈ సీడ్స్ ఇలా వేయాలి, ఇలా గుచ్చాలి లోపలికి. కొండి లోపలికి ఇలా గుచ్చి ఈ మట్టిని పక్కన పైన సైడు ఉన్న మట్టిని ఇలా కప్పేసుకోవాలి. కప్పేసుకున్న తర్వాత వాటర్ పోయాలండి. ఇదిగోండి వాటర్ పోయాలి, ఇలా పోయాలి. ఇలా పోసిన తర్వాత నేను సీడ్స్ 4 కదండి వేసాను. 4 వేసిన తర్వాత 1 మంత్కి ఇలా వచ్చిందండి మొక్క. ఇలా చిన్న మొక్కల్లాగా వస్తాయి. ఇవి మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో కుండీ ఉంటే ఆ కుండీలో వేసుకోవాలి, లేదంటే గార్డెన్లో వేసుకోవచ్చు. కానీ పెద్దవి అయిపోతాయి. ఇవి అవ్వకుండా ఉండాలంటే మనకి ఎప్పటికప్పుడు చిగురు కోస్తూ ఉండాలండి. ఇలా కొయ్యడం వల్ల మనకి ఏంటంటే మనకి పప్పులో, పెసరపప్పులో, కందిపప్పులో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను 4 వేసాను కదండి, చూడండి 1 2 3 4 ఇలా వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత మనకి ఎక్కడైతే ఖాళీ అయిన ప్రదేశం ఉందో, లేదంటే పెద్ద కుండీ తీసుకొని వేసుకుంటే చిగురు చాలా బాగా వస్తుంది. అది మనం కోసుకొని పప్పు వండుకోవచ్చు. దీన్నే మనం చింత చిగురు అంటారండి. చింత చెట్టు నుండి వచ్చిన కాయని, అందులో ఆ కాయలో పండిన తర్వాత ఆ విత్తనాలు తీసుకొచ్చి మనం వేసుకోవాలి. అంతేగాని మనం బయట కొన్న విత్తనాలు మట్టుకి పనిచేయవండి. మనం చింతపండు బయట కొంటాం కదా, అదైతే పనిచేయదండి. చెట్టు నుండి తీసుకొచ్చిన కాయని తీసుకోండి. అంటే చింతపండు అయిపోయిన తర్వాత ఉంటుంది కదా, అది తీసుకొని ఆ సీడ్స్ వేస్తేనే ఇది వస్తుంది. అలాగే ఏసీలో ఉన్న పండు మట్టుకి రాదండి. ఆ విత్తనాలు వేసినా వేస్ట్ అనమాట. ఇవి మన చెట్టు నుండి తీసుకొచ్చినవి అయితేనే బాగుంటుంది. మీరు కూడా వేయండి. వేసిన తర్వాత మీరు ఎన్ని విత్తనాలు ఉంటే అన్నీ వేసుకుంటే గుబురుగా వస్తుంది. చక్కగా చింత చిగురు మనం చింతకూర పప్పు చేసుకొని తినొచ్చు, చింతకూర పచ్చడి చేసుకొని కూడా తినొచ్చు, చింతకూర కొబ్బరికాయ కూడా వేసుకొని తినొచ్చు. అలా చేసుకోండి. ఇది బాగా ఎదిగిన తర్వాత ఎలా కోయాలనేది కూడా ఒక వీడియోలో పెడతాను, అది చూడండి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.